అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ప్రజలు చలికి వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రానున్న 4 రోజులు అంటే నవంబర్ 18 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందంటోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. ఉత్తరాది నుంచి కొనసాగుతున్న పొడి గాలులు, క్లియర్ స్కై రాత్రిపూట చలి తీవ్రతకు కారణమవుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా రికార్డు అవుతున్నాయంటోంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10 రోజులుగా చలి తీవ్రత అయితే పెరిగింది. చలితో జనం అయితే వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, శివారు ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున చలి ఎక్కువగా ఉంది. మంచు కురుస్తుంది. ముఖ్యంగా ఉదయం 4 గంటల నుంచి 7:30, 8 వరకు కూడా మంచు అనేది ఉంటుంది. దీంతో చాలా వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అటు పొలాలకు వెళ్లే రైతులు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదయం పూట పొలాలకు వెళ్లే రైతులకు అయితే ఇబ్బంది కలుగుతూ ఉంది. ఐఎండీ ప్రకారం ఈ నెల 17 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేసింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 18 వరకు చలిగాలులు ఎక్కువగా వీస్తాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్స్ ప్రకారం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం కొంత ఉష్ణోగ్రత పరిస్థితి పరిశీలిస్తే సిర్పూర్ ప్రాంతంలో 10.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ లో 11.1గా ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 2 డిగ్రీలు తక్కువగానే చెప్తున్నారు. అయితే మామూలుగా అయితే జనవరి నెలలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది, కానీ నవంబర్ లోనే ఇలాంటి పరిస్థితులు రావడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. హైదరాబాద్ లోను చలి తీవ్రత అయితే బాగా ఎక్కువగా ఉంది. అంటే శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వనస్థలపురం కావచ్చు, అటు ఏవైతే నల్గొండ జిల్లాకు శివార్లో ఉంటాయో ఆయా ప్రాంతాలు, ఇటు పటాన్చెరు ఇటు శివార్లో ఉంటాయి ఈ ప్రాంతాలు, ఓపెన్ ఏరియాస్ లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా 10 నుంచి 11 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది. ఉదయం సమయంలో 8 గంటల వరకు అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనం కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉష్ణోగ్రత పడిపోవడానికి ఒకటి గాలుల కారణం ఒకటైతే, వాతావరణంలో వచ్చే మార్పులు కూడా మరో కారణం అయితే చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే గతంలో ఈ సీజన్ లో చూసుకున్నట్లయితే వర్షాలు కూడా ఎక్కువగానే కురిశాయి కాబట్టి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కొంతమంది వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో విషయం చూస్తే మనము ఈ నెల 14 నుంచి 18 వరకు పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. రాత్రిపూట 6:30, 7 దాటిన తర్వాత బయటకు వెళ్తే మాత్రం చలికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బయటకు వెళ్తే స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సి ఉంటుంది. ఉదయం సమయంలోనూ రైతులు కావచ్చు, ఎవరైతే మఫ్లర్లు, స్వెటర్లు ధరిస్తేనే కొంత చలి నుంచి వాళ్ళు రక్షించుకునే పరిస్థితి ఉంటుంది. లేదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అనారోగ్యం బారిన పడే పరిస్థితి ఉంటుంది. ఇక వాహనదారుల విషయానికి వస్తే, వాహనదారులు హైవేల పైన వెళ్లే వాహనదారులు ఉదయం 7 వరకు, అంటే ఉదయం 4 నుంచి 7 మధ్యలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెప్పి సూచనలు అయితే చేస్తారు. ఎందుకంటే మంచు పెద్ద ఎత్తున కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మంచు దుప్పటి కారణంగా ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో మనం పరిశీలించవచ్చు, సంగారెడ్డి జిల్లాలోనే 3 యాక్సిడెంట్లు జరిగాయి. ఆ యాక్సిడెంట్ లో 3 కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇతర జిల్లాల్లో కూడా జరిగాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కావచ్చు, అటు ఆదిలాబాద్ శివారు ప్రాంతాల్లో. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో మంచు అనేది ఎక్కువ కురుస్తూ ఉంటుంది. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కావచ్చు, ముందు వెళ్లే వాహనం కావచ్చు కనిపించకపోయిన పరిస్థితులు అయితే ఉంటాయి. ట్రావెల్స్ బస్సులు కూడా
ఏవైతే ఉదయం రివర్స్ వచ్చే క్రమంలో కొంత మంచు ఉండే సమయంలో ఆగి కొద్దిగా రెస్ట్ తీసుకోవడమే మేలని చెప్పి సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. రవాణా శాఖ అధికారులు కూడా కొంత అలర్ట్స్ అయితే ఇచ్చారు వాహనదారులకు. ఎందుకంటే ప్రమాదాల బారిన పడడం ఇటీవల కారణంగా పెరిగిపోతుంది కాబట్టి మంచు కూడా ఒక కారణం అవుతుందని ఈ నేపథ్యంలో ఎవరైతే చలి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందని సూచనలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.